హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జో డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అంతే బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు వ్లాగ్ చాలా స్పెషల్, ఎందుకంటే ఈరోజు జరిగిన ప్రతి మూమెంట్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ టుడేస్ వ్లాగ్. మార్నింగ్ డాడీ కాల్ చేసి టెంపుల్కి వెళ్ళు అన్నారు. డాడీ అంత ప్రేమతో చెప్పాక వెళ్ళకుండా ఎలా ఉంటాం చెప్పండి. ఇంకా నేను రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళాను. ఈరోజు నార్మల్ సోమవారం మాత్రమే కాదు, ఈరోజు సోమవారం, మాసశివరాత్రి, ఇంకా ఆరుద్ర నక్షత్రం, ఈ మూడు ఒకే రోజు కలిసి వచ్చాయి. చాలా రేర్ కాంబినేషన్ అనే చెప్తారు. ఆరుద్ర నక్షత్రం అంటే మన పరమేశ్వరుడి జన్మ నక్షత్రం అని నమ్ముతారు. అందుకే ఈరోజు శివయ్య టెంపుల్కి వెళ్ళాలని ముందే రెడీ అయ్యాను. టెంపుల్కి వెళ్ళగానే ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్, బెల్ సౌండ్స్, మంత్రాస్, ఆ ఫీలింగ్ని వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఒక పాజిటివ్ ఎనర్జీ మొత్తం మైండ్ని కామ్ చేస్తుంది. బోలా శంకరుడికి ఒక చెంబు నీళ్ళతో అభిషేకం చేశాను. చిన్న పూజ చేసి ఫ్యామిలీ అందరికీ హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఉండాలని ప్రేయర్ చేశాను. నిజంగా ఇలా వీక్ని శివయ్య దర్శనంతో స్టార్ట్ చేయడం అంటే మనసుకి చాలా సంతోషంగా ఉంది. టెంపుల్ నుండి వచ్చాక డైరెక్ట్ కిచెన్లోకి వచ్చేసాను. సో కుకింగ్ స్టార్ట్ చేశాను. ఇది అయితే సెల్ఫ్ కుకింగ్ ఏరియా. చూసారా, మాకు ఫ్యాన్ కూడా ఉంది అండ్ ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఇలా ఉంటుంది మా కిచెన్ అయితే. ఇంకా వెజ్జీస్ అయితే కట్ చేస్తున్నా. అవును, ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు మనకి ఎందుకు వాటర్ వస్తాయో తెలుసా మీకు? మనం ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు దాని లోపల ఉండే చిన్న చిన్న సెల్స్ బ్రేక్ అవుతాయి. అలా బ్రేక్ అవ్వడం వల్ల అందులో ఉండే కొన్ని కెమికల్స్ ఒకదాంతో ఒకటి మిక్స్ అయ్యి ఒక వోలటైల్ సల్ఫర్ గ్యాస్ ఫామ్ అవుతుంది. సో సల్ఫర్ గ్యాస్ మన ఐస్ని రీచ్ అయినప్పుడు మన న్యాచురల్ టీయర్స్తో రియాక్ట్ అయ్యి ఒక మైల్డ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుందంట. అందుకే మన కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తాయి. నాకు తెలిసిన రీజన్ ఇది. మరి మీకు తెలిసిన రీజన్ ఏంటో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఎగ్ ఫ్రైలో ఏముందనుకోవచ్చు, ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు కదా. ఇప్పుడు నా స్టైల్లో మీకు చూపిస్తా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసా. ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసా. ఇది ఆప్షనల్, నేనైతే వేయను, బట్ మా ఫ్రెండ్ వాళ్ళు వేసుకుంటారంట. తనకి కాబట్టి తనకి నచ్చినట్టే వండుతున్నా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇవి మగ్గడానికి ఈ స్టేజ్లోనే సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత తగినంత పసుపు, ధనియాల పొడి, కారం అండ్ లైట్గా గరం మసాలా వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఎగ్ బ్రేక్ చేసి స్లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. చూస్తుంటేనే సూపర్ అనిపిస్తుంది కదా. లాస్ట్లో కొరియాండర్ వేసుకుని ఫ్రై చేసి దించేయండి. నిజం చెప్తున్నా, ఒకసారి ట్రై చేయండి. ఇంకా మీరు చేసే ప్రాసెస్ మర్చిపోయి ఈ ప్రాసెసే ఫాలో అవుతారు. అంత బాగుంటుంది. మరి మా ఫ్రెండ్ కోసం స్పెషల్గా ప్రిపేర్ చేశాను అంటున్నా కదా, ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాను కాబట్టి నేను ఈరోజు ఎగ్ తిన్నాను. కానీ కుకింగ్ చేయడం మాత్రం నాకు చాలా ఇష్టం. వేరే వాళ్ళకి నచ్చి హ్యాపీగా తింటే ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది. కుకింగ్ అయ్యాక కిచెన్ క్లీన్ చేసి లంచ్ చేస్తున్నా. నాకు చాలా ఫేవరెట్ అయిన ఉలవచారు. నిజం చెప్పాలంటే ఉలవచారు అంటే నాకు వీక్ పాయింట్. ఎన్ని వెరైటీస్ ఉన్నా సరే ఉలవచారు ఉంటే నాకు కంప్లీట్ మీల్ అయిపోతుంది. అలా హ్యాపీగా తింటూ పక్కనే అమృతం చూస్తున్నా. ఈ సీరియల్ చూసిన ప్రతిసారి నవ్వొస్తుంది. మీలో ఎంతమందికి అమృతం ఫేవరెట్ కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. లంచ్ అయ్యాక కొంచెం రెస్ట్ తీసుకుని ఇంకా బట్టలు వేద్దామని లేచాను. వీకెండ్ రొటీన్లో అన్అవాయిడబుల్ వర్క్ ఏంటంటే బట్టలు వాష్ చేయడం. నార్మల్ డ్రెస్సెస్ అన్నీ వాషింగ్ మిషన్లోనే వేస్తాను, బట్ వైట్ క్లాత్స్ మాత్రం సపరేట్గా వాష్ చేసుకుంటా. ఎందుకంటే ఒక్కసారి కలర్ అంటేస్తే తర్వాత రికవర్ చేయడం చాలా కష్టం. సో కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. అప్పటికే టైం ఆల్మోస్ట్ 3 అయిపోయింది. మా పీజీలో ఈరోజు బీరకాయ కర్రీ అయితే చేశారు. కర్రీ చూసారా, అప్పుడే అయిపోయింది. ఇంకా దాంతోపాటు పప్పు కూడా పెట్టారు. మరి మీరేం కర్రీ చేసుకున్నారో కమెంట్ చేయండి. బట్టలు వాష్ అయ్యాక పైన ఆరేసాను. చూస్తున్నారా ఈరోజు గాలి ఎంత బాగా వేస్తుందో. ఇలా వెదర్ బాగుంటే బట్టలు కూడా ఫాస్ట్గా డ్రై అయిపోతాయి. కొంచెం పైన నిలబడి ఫ్రెష్ ఎయిర్ ఎంజాయ్ చేశాను. చిన్న మూమెంట్స్ అయినా లైఫ్లో చాలా హ్యాపీనెస్ ఇస్తాయి కదా. ఈవినింగ్ మా అన్న ఫోన్ చేసి బయటకు వెళ్దామన్నాడు. రెడీ అవ్వడానికి నాకు ఎక్కువ టైం పట్టలేదు. క్విక్గా రెడీ అయ్యి అన్న కోసం వెయిట్ చేస్తున్నా. మా అన్న కూడా హైదరాబాద్లోనే ఉంటాడు. ఉండటానికి పక్కనే అయినా మీట్ అయ్యి చాలా డేస్ అవుతుంది. ఇంకా అన్నని కలవబోతున్నా కాబట్టి హ్యాపీనెస్ మామూలుగా ఉండదు. ఫైనల్లీ అన్న వచ్చాక ఇంకా స్టార్ట్ అయ్యి షాపింగ్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే అన్న బర్త్డే దగ్గర పడుతుంది కాబట్టి ఏమైనా కొనుక్కుందాం అనుకున్నాం. చాలా షాప్స్ తిరిగాం, చాలా డ్రెస్సెస్ చూసాం, కానీ అన్నకి ఒక్కటి కూడా నచ్చలేదు. నేను కూడా కొన్ని డ్రెస్సెస్ ట్రై చేద్దాం అనుకున్నా, కానీ కలెక్షన్ అంతగా ఇంప్రెస్ చేయలేదు. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏం కొనుక్కోకుండా రిటర్న్ అయ్యే సిచ్యువేషన్స్ మీకు కూడా జరిగాయా? కమెంట్స్లో చెప్పండి. షాపింగ్ అయ్యాక కొంచెం బయట ఫుడ్ తినేసి ఇంటికి రిటర్న్ అయ్యాం. షాపింగ్ సక్సెస్ఫుల్ కాకపోయినా అన్నతో స్పెండ్ చేసిన టైం మాత్రం సక్సెస్ఫుల్. అలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ సింపుల్గా ఈరోజు కంప్లీట్ అయింది. లైఫ్ అంటే పెద్ద పెద్ద ఈవెంట్స్ మాత్రమే కాదు, ఇలాంటి సింపుల్ మూమెంట్స్, ఫ్యామిలీ టైం, టెంపుల్ విజిట్, హోమ్ ఫుడ్, డైలీ ఫుడ్, ఇవే తర్వాత బ్యూటిఫుల్ మెమరీస్గా మిగిలిపోతాయి.
ఈ వ్లాగ్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఛానల్కి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ వల్లనే నేను ఇలా ఇంకా మంచి వీడియోస్ మీకోసం తీసుకురాగలుగుతున్నా. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.